సో హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రవంతి యూట్యూబ్ ఛానల్. మా మమ్మ అయితే నా కోసం బిర్యానీ చేస్తుంది. ఆ ప్రాసెసింగ్ చూపిస్తా చూడండి. ఆల్రెడీ మసాలా అంతా చికెన్కి పట్టించేసినాం, కలిపేసినాం. ఇప్పుడైతే మా మమ్మీ రైస్ చేస్తుంది చూడండి. బాస్మతి దీని రైస్. ప్రాసెసింగ్ చెప్పు మమ్మీ. దీంట్లో గరం మసాలా, పట్టా, ఇలాచి, సాజీరా, అల్లం పేస్ట్, తగినంత ఉప్పు, కారం, ఇంకా కొంచెం పసుపు, మళ్ళా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని మంచిగా చికెన్ కడుక్కొని పెట్టి మేము రెగ్యులర్గా చేసుకునే విధానం చెప్తున్నాం, అంటే ముందే కలిపేసుకున్నాం కాబట్టి చూపిస్తున్నాం అంతే. నెక్స్ట్ టైం మళ్ళీ చేస్తాం కాబట్టి మొత్తం స్టార్టింగ్ నుంచి చూపిస్తాం ఏమేమి వేయాలి, ఎంత వేయాలి అని చెప్పేసి. కానీ ఇలా కూడా ఇప్పుడు చేసినాక కూడా తిన్నాక తింటే చాలా బాగుంటుంది. బాస్మతి రైస్ అయితే మీరు ఎట్లా చేసుకుంటారో తెలియదు కానీ మేమైతే ఇట్లనే చేసుకుంటాం ఫ్రెండ్స్. బిర్యానీ కొంతమంది ఒక్కొక్క విధానంలో చేసుకుంటారు అన్నమాట. ఇగో నెయ్యి ప్యాకెట్ కూడా కొనుక్కొచ్చాను. అంటే మా ఇంట్లో పెద్దది ప్యాకెట్ ఉంది కానీ అది ఇంకా వేస్ట్ ఎందుకు చేయడం, ఇప్పుడే చింపడం ఎందుకని. సో దానివల్ల సో మేమైతే ముందే మసాలా మొత్తం దీనికి పట్టించేసినాము, కాకపోతే చూపెట్టలేదు. సో సడన్ మా మమ్మీ తీయ అంటే తీస్తున్న వీడియో. సో మధ్యలో నుంచి తీస్తున్నందుకు ఏమనుకోకండి. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఎంత క్వాంటిటీలో వేసుకోవాలి, ఎట్లా చేయాలి ఏంటనేది చూపిస్తాం మొత్తం. అంటే మేము ఎట్లా చేసుకుంటాం అనేది చెప్తాం చూడండి. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి గైస్. చూడండి మా అమ్మ అయితే ఇప్పుడు రైస్ చేస్తుంది. దీంట్లో అయితే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కారం పొడి, ఉప్పు, పట్టా, ఇలాచి, సాజీరా, లవంగం, ఆకు, మళ్ళీ కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా కలుపుకొని కొంచెం సేపు, ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నానబెట్టుకుంటే పీసెస్కి అది అంతా మసాలా పడుతుంది కాబట్టి. మసాలా రైస్ అయితే ఉడికిందో లేదో ఉడకలేదు, ఉడికినాక వేయాలి రైస్. ఇట్లా ముందే ఉల్లిగడ్డ బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టు ఎంపుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్, కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే పీసెస్ ఉడకడానికి అనేసి వాటర్ వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకోవాలి. అంటే ఈ వాటర్ వేస్తారు కానీ నెక్స్ట్ టైం చూపించినప్పుడు అయితే మొత్తం చూపిస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం ఎట్లా చేస్తారండి అంటే రైస్ వాటరే తీసేస్తున్నాం మేము అన్నమాట. కొంచెం అవి బాయిలింగ్ అయి ఉంటాయి కదా, సో దానివల్ల మేము ఎంత వేస్తున్నాం. ఉప్పు వేసుకోవద్దు, వాటర్ కూడా, ఎందుకంటే చికెన్ కాబట్టి ముక్కకి నీళ్ళు వదులుతుంది. ఇది ఎక్కువ వేయలే వాటర్, ఎందుకంటే ముక్కకు నీళ్ళు వదులుతుంది చికెన్ కాబట్టి, అందుకే కొంచెం వేసుకున్నా తగినంత. నేను అడుగుతున్నాను చేస్తుంది మా మమ్మీ. చూడండి, కొంచెం పలుకు మీద తీసుకుంటే దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడైతే రైస్ వేస్తున్నాం. రైస్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. తిన్నాక చూడాలి టేస్ట్ ఎట్లుంది అనేది. చాలా బాగుంటుంది. మా మమ్మీ అయితే అమ్మ సప్పుడు నన్ను ఒకసారి చేస్తుంది, అంటే మేము ఎప్పుడు అడుగుతా అప్పుడు చేస్తుంది. కాకపోతే మేము అడగడం కూడా చాలా తక్కువ అన్నమాట. చూడాలి మా మమ్మీ చేతు మళ్ళీ మారిందో అట్లనే ఉందో చూసి చెప్తాం ఫ్రెండ్స్. అలానే ఉంటుంది, చాలా బాగుంటుంది. సో రైస్ అయితే ఇట్లా పరుచుకోవాలన్నమాట. మేమైతే ఎక్కువ రైస్ వేసుకున్నాం, ఎందుకంటే మేము మా పిల్లలు కూడా వస్తారు కాబట్టి. మా మన్మరాలు కూడా వస్తుంది కాబట్టి కొంచెం రైస్ ఎక్కువ వేసుకున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా అమ్మ బిర్యానీ చేసినావా అని అడుగుతారు, అందుకోసం అనేసి మేము కేజీ రైస్ అయితే కడుక్కొని మేము వేసుకున్నాం ఫ్రెండ్స్. 200 చికెన్ తెచ్చుకున్నాం. కేజీ రైస్ మాకు సరిపోయేంత మేము చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో చూడండి, అంటే 1 కిలోకి చటాక్ తక్కువ కేజీ చికెన్ తెచ్చుకున్నాం. మాకైతే ఎవరికి హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్, అందుకని మాకు గొంతులు ఇట్లు ఉన్నాయి, అందుకని మంచిగా చెప్పలేకపోవచ్చు. ఇట్లా ఇది వర్షాకాలం కదా మమ్మీ, సో వానాకాలం రావడం వల్ల అందరికి సర్ది అయింది. సో దానివల్ల గొంతు చేంజ్ అవుతుంది మాది, అందుకని ఫ్రెండ్స్ సరిగ్గా ఇంకోటి దీనికి దమ్ వేయడానికి నేనైతే పేపర్ వేస్తాను ఫ్రెండ్స్. అంటే పిండి పెడతారు చాలామంది,
అంటే మేము పిండి తెచ్చుకోలేదు, షాప్ బంద్ పిండి చేసింది. తెచ్చినా నేను పెట్టాను ఫ్రెండ్స్, ఎందుకంటే పేపర్ వేస్తా, న్యూస్ పేపర్ వేసుకుంటే బాగుంటుంది కాబట్టి నేను న్యూస్ పేపరే వేసుకుంటాను ఎప్పుడు. సో ఇది ఎప్పుడైతే పొయ్యి పైన పెడతాం, పొయ్యి పైన పెట్టినాక ఒక ఎన్ని మినిట్స్ మమ్మీ? 20 minutes. ఒక 20 minutes వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసినాం అనుకో బిర్యానీ చికెన్ కూడా ఉడుకుతుంది అన్నమాట. సో దానివల్ల 20 minutes పెట్టాలి. దాని తర్వాత బిర్యానీ అయిపోతుంది. తిన్నాక చెప్తా ఫ్రెండ్స్ టేస్ట్ ఎట్లుందని చెప్పేసి. ఓకే, అయిపోయాక చూపిస్తా. ఇంకా దీనికి ఏమో ప్రాసెస్ ఉందంట, మా మమ్మీ చూపిస్తా ఉంటుంది, చూద్దాం ఆగండి. నాకు అసలు ఎగ్ కర్రీ కూడా రాదు, అందుకనే బిర్యానీ ఎట్లా చేస్తారో ఏమో. ఇదేంది మమ్మీ, కలర్ కూడా వేస్తారా బిర్యానీలా? ఓకే, బిర్యానీ వేయాలంటే అంటే మేము బయట నుంచి కూడా తెచ్చుకుంటాం, కాకపోతే ఏంటంటే బయట నెయ్యి వేస్తున్నా చూడు. బయట చేసే టేస్ట్ మా మమ్మీ చేసే టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. మా మమ్మీ చేసేది తిందామని చెప్పేసి మా మమ్మీ చేతులతో చేస్తాం కాబట్టి ఎప్పుడు బిర్యానీ అని వారం రోజుల నుంచి అంటుంది. సరే అనేసి చేసిన. కొంచెం ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి, దాని తర్వాత ఉల్లిగడ్డ, వేపిన ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే కలర్ వేసుకున్నాము. ఇది ఎందుకు వేస్తున్నాం అంటే కలర్ఫుల్గా కనబడడానికి కలర్ వేసుకున్నాం. చెప్పు. ఒక్క నిమిషం. అదే కొంచెం కొత్తిమీర పుదీనా ఉండే కదా ఫ్రెండ్స్, అది వేస్తున్నా. చెప్పినా కదా కలర్ఫుల్గా కనబడడానికి. సో ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా వేసేసినాం, ఆనియన్ వేస్తున్నాం. అదే చెప్పినా కదా ఫ్రెండ్స్, ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇది బాయిల్ చేసి పెట్టుకోవడం. ఆనియన్ అయితే బ్రౌనిష్ కలర్ రావాలన్నమాట. ఏదో చూసి చెప్తున్నా. మెయిన్ నెయ్యి చాలా. అందరు పిండి, మా డాడీ అయితే పిండి పెడతాడు, మా మమ్మ అయితే పేపర్ పెడుతుంది. పేపర్ వేస్తున్నా కాబట్టి నేను మా డాడీ చేసిన దాంట్లో చాలా మటుకి అన్ని ఇట్లా పిండే పెడతాడు అన్నమాట. మా మమ్మీ ఫస్ట్ టైం కొత్తగా చేసింది బాగుంటుంది బిర్యానీ, నేను చేసింది బాగుంటుందా? ఇది తిన్నాక చెప్తా, తిన్నాక దాని పైన బరువు అయితే పెట్టుకోవాలా? ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది అయినాక చూపిస్తాను. సో 20 minutes అయితే అయిపోయింది, చూడండి బిర్యానీ రెడీ. పీసెస్ తీయాలి కదా, చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోయింది కదా పీసెస్ కూడా, అయిపోయింది. బిర్యానీ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. తిన్నాక చెప్పాలి బిర్యానీ ఎలా తయారు చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేస్తాను, మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్పండి. ఎట్లుంది అశు? మస్తుంది. టేస్ట్ ఎలా ఉంది? సూపర్ అంటే సూపర్, అంటే నిన్ను ఎవరు బీట్ చేయలేరమ్మా. ఎట్లుంది మమ్ము? బాగుంది, చూడు బాగుందా? అసలు కొనుకొచ్చిన బిర్యానీ లాగా ఉందా? ఈ బిర్యానీ బాగుందా? హోమ్ మేడ్ బిర్యానీ బాగుంటుంది. మాకు ఇల్లంతా ఎందుకు ఇట్లా కచర పెట్టుకున్నామంటే ఇల్లు మార్చినాం ఫ్రెండ్స్, అందుకోసమని ఇల్లు షిఫ్ట్ అయినాం, ఇల్లు చదువుతున్నాం, ఇల్లు షిఫ్ట్ అయినాం, అందుకోసం అనేసి సామాన్లు ఎక్కడెక్కడనే పడిపోయినాయి. కానీ బిర్యానీ మాత్రం మస్తు వచ్చింది ఫ్రెండ్స్. గట్టిగా చెప్పు, వినబడతలేదు. మస్తు వచ్చింది బిర్యానీ. మమ్మీని అట్లా ఎత్తుకుంటున్నారు కదా ఉత్తగానే.
మీ మీద వచ్చి మంచి వచ్చింది, నా మీద వచ్చి మంచి వచ్చింది. అడుగు దాన్ని అడుగు. చాలా బాగుంది. మసాలా గీసాలు అన్నీ సరిపోయినాయా? అన్ని బరాబర్ బరాబర్. ఉప్పు కారం అన్నీ. పీస్ ఉడికిద్దా? మాడిపోయినట్టుంది. బాగా ఉమ్? నువ్వు చేయడం బాగా గొప్పవడం అంటారా? ఏ